గత సంవత్సరం కూడా మనకి ఆత్మహత్యలు బాగా పెరిగిపోయాయని వార్తల్లో వచ్చేవి. ఎంతవరకు అందులో వాస్తవాలు ఉన్నాయి? లేక ఆత్మహత్యలు పూర్తిగా లేవని నేను అనను, కానీ పెరిగిపోయినాయి అన్నమాట మాత్రం అబద్ధం. ప్రతిపక్షాలకి అప్పటికి వేరే పనేం లేకుండా పోయింది. అంతకుముందు ఎప్పుడైనా అసెంబ్లీ జరుగుతుంది అని అంటే ప్రతిపక్షాలకు ఉండే ఏకైక అంశం కందిండ్లు పట్టుకొని రావడం, దీపాలు పట్టుకొని రావడం, గుడ్డి దీపాలు పట్టుకొని రావడం, ఎండిపోయిన కంకులు పట్టుకొని రావడం, అసెంబ్లీలో మాట్లాడడం. ఈసారి ఆ పరిస్థితి లేకుండా పోయింది. పోయి ఏదో ఒకటి సృష్టించాలి కాబట్టి అని చెప్పి రైతాంగము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పులు చేసి చచ్చిపోలేదు. అప్పుడు ఏదైనా జరిగింది చచ్చిపోయి నువ్వు అప్పు చేసి అంటే గతంలో వాళ్ళు చేసిన పాపం అది ఖచ్చితంగా. కానీ వీళ్ళకి అప్పులు ఉన్నాయి కదా, వీళ్ళు మళ్ళీ ఇలా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని తక్షణం ఆదుకునే ప్రయత్నం జరిగినాయి. తప్పకుండా ఫస్ట్ జరిగింది రుణమాఫీ. రుణమాఫీ చెప్పిన ప్రకారం అనుకున్న ప్రకారం ఎంత భారమైనా సరే రుణమాఫీ ప్రారంభం చేసినాం, రైతాంగానికి భరోసా ఇచ్చినాం. ఆ పద్ధతిలో వాస్తవానికి గతంలో కంటే తగ్గింది. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి మీకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ జూన్ 2వ తారీఖు 2014 ఏదైతే ఉందో దానికంటే ముందు రోజు ఉంది ఆత్మహత్య, తెల్లవారి ఉంది. అంటే ఇది టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విధానం వల్లనో వచ్చింది కాదు. అది గత పాలకులు చేసిన పాపం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు చూడండి, విద్యుత్ శక్తి విషయంలో ఇతర విషయాల్లో మేము ఒక విశ్వాసం ఇచ్చిన తర్వాత వినపట్టలేదు. పరిస్థితులు మారుతున్నాయంటారు. తప్పకుండా తెల్లవారి రాగానే ఇవ్వనంటే జేబులో డబ్బులు కాదు కదా తీసి ఇవ్వటానికి. రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అంటే ప్రకృతి కూడా సహకరించాల్సిన అవసరం ఉండే, కొంత అది కూడా ఇబ్బంది జరిగింది. కానీ ఇవాళ పోయింది ఆ పరిస్థితి. సంక్షేమ రంగంలో మేము పెట్టిన డబ్బులు ఏదైతున్నాయో దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు ఏదో రూపంలో వివిధ పథకాల రూపంలో చేరినాయి, వాళ్ళకి ఇవాళ ఒక ఆసరా ఇచ్చినాయి. అది కూడా కొంత ఉపయోగపడింది. రైతాంగానికి సంబంధించి అసలు పుట్టిందే ఉద్యమం రైతుల కొరకు, విద్యుత్ శక్తి రైతుల కొరకు ప్రధానంగా ఆనాడు మొదలైంది. అవును, తెలంగాణ వ్యవసాయ రంగం మీద ముఖ్యమంత్రి గారికి ఉండే అవగాహన ఇంకెవరికి లేదు ప్రపంచంలో. కాబట్టి రైతుల విషయంలో ఎక్కడ తక్కువ చేసే ప్రసక్తి లేదంటారు. అసలు ఎవరు ఊహించిన పద్ధతుల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రైతాంగం యొక్క వ్యవసాయాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా భావిస్తూ ఉంది. రేపు ఈ సంవత్సరం నుండి ప్రతి 2,000 హెక్టార్లకు ఒక వ్యవసాయ అధికారిని నియమించి ప్రతి ఎకరం భూమిని అతడే భూసార పరీక్షలు చేయించాలి. ఆ భూమిలో ఏ పంట పెడితే ఎక్కువ లాభం వస్తుందో, ఎక్కువ దిగుబడి వస్తుందో రైతాంగానికి ఆ చైతన్యాన్ని ఇవ్వాలి, ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో కూడా తనే తెప్పించి ఇవ్వాలి. దానికి కావాల్సిన రసాయనాలు, ఎరువులు కూడా తనే చెప్పాలి, అందుబాటులో పెట్టాలి. పండిన పంట కూడా మార్కెట్లో ఎక్కడ ధర ఎక్కువ వస్తుందో కూడా గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం. ఈ బాధ్యతలన్నీ పెడుతూ ప్రతి 2,000 హెక్టార్లకు ఒక వ్యవసాయ అధికారిని కూడా పెట్టి నియామకం ఇప్పటికే పూర్తి చేస్తూ ఉంది. ఈ పద్ధతుల్లో ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఒక అదృష్టమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ 4 రకాల నేలలు ఉన్నాయి. ఒకే చోట ఇట్లాంటి నేలలు ఉండడం అనేది సాధ్యం కాదు. అది ఒక తెలంగాణలో ఉన్నది ప్రపంచంలో. ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ విత్తనాలు పండించడానికి కావాల్సిన వాతావరణం, అనుకూలమైన వాతావరణం ఉంది. దీన్ని భారతదేశానికే విత్తన కారాగారంగా చేయాలి అని చెప్పి, విత్తన భండాగారంగా చేయాలని చెప్పి విత్తన భండాగారంగా చేయాలని చెప్పి చెప్పిన సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అవుతుంది తెలంగాణ అని చెప్పి. నిజంగా ముఖ్యమంత్రి గారి ప్రణాళికలు కనుక అన్నీ అమల్లోకి వస్తే భారతదేశానికే కాదు, ఇది సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్ అవుతుంది. సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్ అవుతుంది. ప్రపంచానికి విత్తనాలు పంపించగలిగిన వాతావరణం. అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండే వాతావరణ పరిస్థితులు, అక్కడ ఆ నెలల్లో పండగలిగిన పంటలు అన్నిటికి సంబంధించిన విత్తనాలు ఇక్కడ తయారు చేసే అవకాశం ఉంది మనకు. ముఖ్యమంత్రి గారికి అది కూడా ఒక కళ ఉంది. అది మొట్టమొదటగా ప్రాధాన్యతలు వారు క్రమం ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు తక్షణం కోరుకుంటున్నది ఏంది, లాంగ్ టర్మ్లో ఏం కావాలనే విషయంలో ముఖ్యమంత్రి గారికి స్పష్టమైన అవగాహన ఉంది.